ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ త్రోవగుంట నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. టీడీపీ డివిజన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు కోఠారి నాగేశ్వరరావు, మాజీ ఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, కోటేశ్వరరావు, వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాగంటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, షేక్ రియాజ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ త్రోవగుంట గ్రామం 1వ డివిజన్లో ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా బీసీ కాలనీ నుంచి చాలామంది వచ్చి ఈరోజు పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కూడా అందరూ సమైక్యంగా పార్టీ కార్యక్రమాలకి మేము కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు సమక్షంలోని ఈ పార్టీ కార్యక్రమం జరగటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా గతంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా అందరూ యాక్టివ్ అయ్యారు. ఆ క్రమంలో చాలా ఆనందంగా ఈ కార్యక్రమం జరగటం జరిగింది. గ్రామంలో జరిగినటువంటి పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి వచ్చినటువంటి గౌరవనీయులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, జనార్దన్ గారు, రియాజ్ గారు అందరూ వచ్చి ఓపెనింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ గ్రామంలో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త వచ్చి దీనికి సహకరించారు. దీనివల్ల రేపు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీతోటి గెలిపించుకునే అవకాశం మాకు ఎక్కువగా ఉందని, ఈ కార్యక్రమంలో చాలామంది కార్యకర్తలు మా పార్టీలో చేరటం జరిగింది. బీసీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మా పార్టీలో చేరారు. దీనివల్ల రేపు త్రోవగుంట గ్రామంలో 1వ డివిజన్లో 1000 ఓట్లు మెజార్టీ చక్కగా తీసుకొస్తామని చెప్పి మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాము.